అనమాట. అంటే ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్లోనైనా అంటే హీరోయిన్లకు సంబంధించి పాఠ్య బోధన అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. అంటే హీరోయిన్ ఎప్పుడు మనం వినోదం కోసం కాసేపు చూసినా వాళ్ళు చేసే ఎక్స్పోజింగ్ ఇంకోటో గుర్తొస్తుంది. అది పిల్లలకి చెప్పించడం నిజంగా ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ అయినా కరెక్టేనా? అంటే విధానం తప్పే ఎప్పుడైనా సరే, కాకపోతే నష్టం లేదు దానివల్ల. ఇప్పుడు మనం స్ఫూర్తివంతమైనటువంటి గాథల విషయంలో ఒక కింద నుంచి పైకి వచ్చింది సరే, సినిమాల్లో ఆ అమ్మాయి కావాలని చేయదు కదా బట్టలు అట్లా అయితే ఒక సామాన్య కుటుంబం నుంచి ఆ స్థాయి దాకా వచ్చింది అంటే మనం ఎంతసేపటికి ఎవరిని ఫాలో అవ్వాలి? అంబానీని ఫాలో అవుదామా, అదానిని ఫాలో అవుదాం, పెట్టుబడిదారుల గురించి మాట్లాడతామంటారు. పోనీ అల్లూరి సీతారామరాజు గురించి ఫాలో అవుదాం, భగత్ సింగ్ గురించి ఫాలో అవుదాం అంటే ఆయుధాలు తీసుకుని వెళ్ళమంటారా అంటాం. అట్లాగే గాంధీ గారినో ఇదో అంటే ఏం చేయాలి, ఇప్పుడు స్వతంత్ర పోరాటం చేయమంటావు అంటారు. కాబట్టి ఎవరి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకు ఉంటుంది. స్ఫూర్తివంతమైనటువంటి దాంట్లో ఇప్పుడు రామాయణ భాగవతాలు చెప్పారు అనుకోండి, అదిగో మీరు ఇందులో మతం ఉందంటారు. మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతిదీ తెలుసుకోవడంలో తప్పేం లేదు. దానికి మార్కులు వేయడమో, అది టెక్స్ట్ బుక్ లో పాఠ్య